మొలకలు పోతున్నాయి నువ్వు పోనీ. ఇది ఒకటి అద్దె దగ్గర ఉంటుంది అనమాట. ఈయన పక్కకి ఏర ఉంటుంది. అరే ఎక్కడ పోతుందిరా? ఆబ్రా ముంగలకి ఏం తీసుకుంటా? ఆబ్రా వస్తావు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటావు. రే ఎల్బియాకు ఇది అనమ్మని కట్టెక్కడానికి అవసరం లేదనమాట. వాటికి ఏదో చిన్న టేకే కట్టుకునాలి. ఇంకా మా ముత్తు దుర్గా ఎండ వేస్తుంది. ఆ శంభుగాడు ఆడ వాళ్ళ ఎడ్లు వచ్చినాయి. ఇంతకుముందు అక్కడ అరకాలు కొట్టిన ఉంటాయి. ఇంకా మా మొలకలు అయితే గిట్లా ఉన్నాయి చూడండి. మసాలా వేసినట్టు నైట్ మంచిగా పడ్డది ఇక్కడ వాన. నిన్న సాయంత్రం పూట అనుకో. దాదా ముత్తు ఇప్పటిదాకా వ్యవసాయం వెంబడి ఒక రౌండ్ తిరిగింది. తల్లి దగ్గరికి పోయింది. ఇప్పుడు అయితే ఆవైతే అసలు ఎడ్ల నీడ్చిపెట్టి ఉండదు అసలు. అది అందులో లోపల కొట్టేసి ఉంటే ఆవును కోలేను చిన్న లేగను మళ్ళీ వచ్చినాయి ఇక్కడ ఎడ్ల దగ్గరికి. ఇది ఒకటే ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. అరే గుంజి పట్టుకోరా మెల్లగా. లగరవతిలు వేస్తున్నాయి అంటుండు. మెల్ల మొలకలు ఎంత ముంగట పోతుంది తక్కువ పడుతుంది అంటున్నాడు. అసలు దాన్ని కట్టే ఆనిచ్చినాం అనుకో ఉరుకుడు మీదనే ఉంటుంది. ఇంకా అది ఇదైతే రైట్ సైడ్ది. ఇక్కడ ముంగలికి అది ముత్తు చూడు ఎట్లా చూస్తున్నాయి. అంటే నైట్ ఎడ్ల పక్కకే వండుకుంటుంది. అది మంచి ఎడ్లకు చనువు ఉన్నది. అది ఒకరోజు అయితే ఇంటికాడికి నుంచి ఎడ్లెమ్మడే వచ్చింది. ఇక చేనుకి తాడు లేకుండా పట్టుకొని వచ్చినుంటే ఆవును పొద్దున నాని ఇక్కడ కట్టుకొని వచ్చినుండే. ఇంటికాడ ఒకదే ఉంటుంది కదా. మధ్యాహ్నం ఒక 2 ఎకరాలు ఉండే. అది అయిపోయాక మంచి ఆవెమ్మడే వేస్తుంది కదా అని తెచ్చుకొని వచ్చినుంటే ఇక మంచిగా ఎడ్లెమ్మడే వచ్చింది మంచిగా తాడు లేకుండా. ఈ మొలకలు ఇంకా ఒక్కొక్కటి గూడ వస్తున్నాయి. ఇంకా ఇట్లా ఒకటి గూడ అయితే పెద్దగా వచ్చింది. ఇంకా ఇంట్లో చూడు ఇంకా ఇది కూడా అక్కడ ఇంకా చేనులో అయితే ఇంకా ఫుల్ హైట్ ఉన్నాయి. ఇంకా ఇది మొఖాలు ఎత్తలేదు కదా. ఇంకా ఆడైతే మా చేనులో మొఖాలు ఎత్తాయి. ఇంకో చేనులో అలా ఇంకా వాళ్ళ ఎడ్లు ఎడం వేస్తున్నాయి. ఇంకా ఎడం వేస్తున్నాయి. తెలుగాడు శంభుగాడు ఎడైనా ఎడం కావాలి. ఎప్పుడు తీతామన్నా ఎవరు దొరకలేరు. ఇంకో ఇట్లా ముంగలికించి నడిచేటప్పుడు తీతామంటే ఈరోజు వీలైంది వీడియో తీతామంటే ముంగలికించి. దాన్ని ఏమీ అంటలేను. ఎట్లా పోతున్నది తక్కువ పోతున్నది అంటున్నాడు వాడు. సైకిల్ పోయినట్టు పొద్దంతా కాదు. నువ్వు రోజు ఇడవకుండా కొట్టినా కానీ అది అట్లనే పోతుంది. అది అసలు కట్టనే అవసరం లేదు. దానికి బెదిరిస్తే చాలు ఎట్లా టైట్ అగో. ఇప్పుడు ఒక గంట సేపు 10-12 గంటలకు వచ్చిండి. అది బొక్కితే ఇంకా 2 అడుగులు ఎంటకున్నది అంటుండు. అది ఎట్లా అవుతుంది చూడు మొత్తం.
అసలు దెబ్బ కొడితే అసలు ఆగనియటం ఆగదు, అది గొంత గుంజినా అని. అంటే మళ్ళేటప్పుడు అట్లా ఆగితే అనుకో ఇట్లా వెళ్ళాడుతుంది చూడది. అవతల చేనులకు ఓకే, యువతలకి రావాలి, తిట్టుతారు వాళ్ళు. వెయిట్ వెయిట్ వెయిట్, దా 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 దా, మొత్తం తల్లి దగ్గరికి రా, ఇటు దా 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 దా. ఇలా గుంజి పట్టుకో. ఎడ్లెమ్మడే ఉంటుంది కదా నైట్ కల్లా. ఎడ్లు అంటే జర ఇక అలవాటు అయిపోయింది. మొలకలు పోతున్నాయి నువ్వు పోగలే. ఏ ఇట్రా ఇట్రా. ఆయననే దర్శనం. ఇట్రా. నిన్న యాత్రి వాన పడ్డది, మంచిగా పోతున్నది. మన్ను తింటుంది చూడాలి, రేగడి మన్ను టేస్ట్ అనిపిస్తుంది. వాన పడ్డది. వద్దు, జెక్కడు జెక్కనిస్తలేవా? అదైతే తక్కిలాడతలేదు. దా 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 దా. అక్కడ ఉంది తల్లినిది, ఆడ ఉంది చెట్టు దగ్గర. అన్నీ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నా అది ఏడుంది అనేసి. దా దా దా, అటు తల్లి దగ్గరకో. ఏమైందిరా? రెండుట్లో ఏది మంచిగా అవుతుంది? అది బాగుతుందా? ఇదే 2 అడుగులు ముంగలు ఉంటుందంట, అది 2 అడుగులు ఎంటకు ఉంటుందంట. అసలు దెబ్బ వేయడం పడతలే అసలు. సరే మరి ఉందాం. ఇలా రెండుని కవర్ చేయడానికి రాదు. చల్ చల్. ఈయన ఒక 4 ఎకరాలు ఉంటుంది. ఆడ బండలది ఒకటి, బ్యాక్గ్రౌండ్ చిన్న ఒకటి తోగర పెట్టినాము, అది 2 ఎకరాలు పత్తి పెట్టినాము. 4 ఎకరాలు. ఇది ఒకటి అర్ధ ఎకరా అనుకో. ఆడ గుడికాడ 4 ఎకరాలు ఉంటుంది. అక్కడ పొట్టుపల్లి దగ్గర 1 ఎకరా ఉంటుంది. చెరువు కింద ఒక అర్ధ ఎకరా పొలం వేస్తాం. అది ఇంకా అంతే. సరే మరి చల్ చల్ పోండి. ఇద్దరు గుంజి పట్టుకో. ఇదేంది రైట్ సైడ్ దానికి. ఎక్కడైనా మంచిగా వస్తుంది. జర దగ్గర కట్టుకుంటే ఇంకా ఎక్కుతుండే, కానీ ఎక్కవద్దు. క్లారిటీ ఏం చేయ, ఇట్లనే డైరెక్ట్ అప్లోడ్ చేస్తా. అంటే ఎడిట్ చేస్తా అనుకో, జర్రాన్లోనే కొద్దిగా గ్రీన్నెస్ పెంచుతా. గ్రీన్ కలర్ ఒక్కటే పెంచుతా. లాగ అట్లా ఏమన్నా ఇది ఒకటే జర్ర లాగలకు చిన్న అది జర్రన ఆగం లేపుతుంది. అది జర్రాన్లోనే ఎక్కువ వంపది, ఎక్కువ లేపది.
అరే మెల్లగా ఇక్కడనే ఆగుదాం, వచ్చేటప్పుడు చూద్దాం. ఇక్కడ అక్కడి నుంచి వచ్చేటప్పుడే మంచిగా వస్తుంది వీడియో నాకు తెలిసి. ఇక్కడ లైట్ ఎక్కువ ఉన్నది కదా, నార్మల్ వీడియోనా ఇన్స్టాగ్రామ్ నీ దాంట్లో బాగా వస్తుంది వీడియో, నా దాంట్లో కంటే ఇంకా కదడిగా అక్కడ ఇంకా బాగా వస్తుంది నా దాంట్లో వస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియో 7 సంద్రాలు దాటి వస్తుందని అగో ఎంత చిన్నది ఉన్నది, పెద్ద దారేమన్నా మొలకలేం ఖరాబ్ చేస్తలే కదా, అది చెప్పి నార్మల్గా ఇలా ఆడుతున్నారు. అగో ఇడ్లేం చూద్దాం వీడియో. ముంగల్కించి వచ్చిందా, బాగా వచ్చింది వీడియో. ఏ ఫిల్టర్ పెట్టినా కానీ మంచిగా వచ్చింది. అప్లోడ్ కొట్టు, ఇలా అప్లోడ్ చేసి దానికంటే ముందు ఎడిట్ కవర్ ఉంటుందా, ఎడిట్ కవర్ కొట్టాలి. కింద హ్యాష్ట్యాగ్ అన్నా ఏదన్నా నార్మల్గా ఏదన్నా సింబల్స్ అన్న ఏమన్నా పెట్టాలి. ఈ ట్యాగ్ కొట్టడానికి అప్పుడు కొట్టినావు అట్లానే ట్యాగ్ వానికి ఇర్ఫాన్ కానీ కొడితే నేను కొలాబరేటర్ కొడితే యాక్సెప్ట్ చేస్తుంటే నేను దాన్ని అప్లోడ్ కానీ తీసేసి మళ్ళీ పెట్టవచ్చు. అప్లోడ్ కావచ్చు, డౌన్లోడ్ అయితే డైరెక్ట్ డౌన్లోడ్ అయితే కానీ కమ్గోల్ సందీప్ అని ఉంటుంది, పేరు రాకుండా డౌన్లోడ్ చేయాలి. పేరు వచ్చేటట్టు అందరు డౌన్లోడ్ చేస్తారు. ఆయన అవి తీసినారు కల్లవి అవి వడ్డన దగ్గర తెలుసా, అవి బాగుతాయి. 2 గంటలలో 3 ఎకరాలు కొట్టిండు అంటే బయలు గుంటుకు, అవి పెద్ద సాళ్ళ గుంటుకు 3 ఎకరాలు 4 ఎకరాలు కొట్టిండు. అవి ఇంకా ఆయన ఇంత వజన్ ఉంటాడు, ఇంకా 80 కిలోల దాకా ఉంటాడు. అది ఇక ఎడ పెట్టడానికి రాదు, ఆ తాళ్ళనే పెట్టడానికి వస్తాడా, బయట ఎడ పెడతావు. దీంట్లో బాగుంది, కొయ్యలు మంచిగా కూర్చున్నా ఇచ్చేద్దాం. జక్కనియ్యా దీనికి ఒక దెబ్బ కొట్టాలి, కానీ అసలు దెబ్బ కొట్టాలి. చెక్కేటప్పుడు అట్లనే ఇక నొక్కనే పోతుంటాయి, ఆపితేయడం కాదు అది. ఉంగలికంటున్నాడు ఎట్లట్టు అయినా కదా. నా బస్ సైడ్ నుండి తాడు ఒకటి ఒకటి తాడు చిన్న అయినా ఉన్నది, బస్సు అయినా ఉన్నది. ఎడ్ల మీద వేసుకొని ఎన్ని నుంచి పెడితే ఫోటో వేసుకొని పోవచ్చు. అవతల సార్లు వేయరా, ఎడ్డు మళ్ళీ కూడా మంచిగా పడుతుంది. వెళ్ళారా మొలకల మీద పోతున్నది, వాడైతే కప్పని పోతున్నాయి. ఇంకో గీడ గడ గడ గిడంగా కప్పనే పోయినాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా శంభుగాడు ఇప్పుడు కనిపిస్తున్నది అప్పటి నుంచి. ఇంటికాడ మంచి వరిగడ్డి వేసింది, యాసిగడ్డి చుట్టాలుగా. దీనికి చాలా అయింది వెళ్ళాడు, గడ్డి పూసలు వేస్తున్నది. ఎందుకంటే ఎందుకు తీసుకొచ్చిన అంటే దీన్ని ముత్తుగానే మంచిగా ఎప్పటి పాలు అప్పుడు తాగుతుంది ఫ్రెష్. తల్లికి ఏమంటారు పొద్దుల పాలు ఉంచదు అనమాట. ఇక దూపోయినప్పుడల్లా తల్లి దగ్గరికి పోతుంది కదా, పీర్చేస్తుంది అనమాట. పొద్దున 10-11 గంటలకు అప్పుడు తాగుతుంది వచ్చేటప్పుడు. మళ్ళీ ఈడు వచ్చినాక 12-2 గంటలకు అట్లా తాగుతుంది. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం మళ్ళీ పోయేటప్పుడు కొద్దిగా ముందు 4 గంటలకన్నా 5 గంటలకన్నా మళ్ళీ అప్పుడు తాగేస్తాను అనమాట.
అట్లా ఎంబడి ఎప్పటి పాలు అప్పుడు తాగాలన్నట్లు పొద్దుననే కొన్ని వింటాయి అమ్మకు వాళ్ళకి ఛాయకు. వాళ్ళిద్దరే ఛాయ్ తాగుతారు, అమ్మ నాయన. నేను ఛాయ్ తాగా పాలు అట్లా నైటు ఎడ్ల దగ్గర కట్టేస్తే ఆవులేగానే వేరే కుటుంబంలో పాతది, ఆ పాత కుటుంబంలో కట్టేస్తాను అనమాట. ఎప్పటి పాలు అప్పుడు తాగితే ఇక మంచిగా గట్టి అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇంటికన్నే మేత కోసుకొచ్చి ఇంటికన్నే పెట్టి ఉంచవచ్చు, దానికి దాని తింటుంది లాగా. కానీ ఏంటంటే దాన్ని నోడుతుంది మేత కొడుకుడు నేర్వాలి, మళ్ళీ బయట తిరుగుడు అలవాటు మంచిగా ఇట్లా పాలు గిడంగా ఎంబడి తాగుతుంది, ఇంకా హైట్ అవుతుంది అన్నది మాకు ఉద్దేశం అన్నమాట. అంతే పాలు తల్లి పాలు ఎక్కువ తాగితే అంత ఎక్కువ హైట్ వస్తుంది అన్నమాట. అంతే వస్తున్నది. ఎగులా డోర్ అది మా అంతకు ముందు నుంచి నడుస్తున్నది. ఎర్రదాని సపోతే కట్టిర్రా చూద్దాం ఇక్కడిదే. మస్తు అనిపిస్తున్నారు వీడియో. ఆ పెద్దదాని సపోతే కట్టిర్రా రాముడు ఇదే ఈయన దాని సపోర్ట్ కట్టిర్రు. అది వీళ్ళది కాదు, అది గోళ్ళ వాళ్ళు పత్తి గుంజింది కానీ ఇటు మాకు పొలపల కట్టిర్రు. ఎట్లా తలకాలే బాగుంది. ఎద్దు కంటే కొంచెం తక్కువ ఉంది అంతే, 2 గంటలు ఉందంట. కొట్టుకునే ఎడికలేదు కాడ కొడదాం అనుకున్నా కానీ ఇక్కడ 3 ఎకరాలు ఉంది. ఎడ్లు మేయాలి ఇక రేపు చూసుకుందాం. ఇష్టం వచ్చిన పాటకు తీసుకో. ఎట్లా అనిపించిందప్ప? మంచిగా పోతున్నాయి. కొట్టాలా 2 ఆడవాళ్ళది కొట్టుకొని వచ్చారు అనమాట. ఇప్పుడు 2 ఏది మంచిగా అవుతుంది? అదేనా? అది 2 అడుగులు ముంగల ఉన్నది, ఇది 2 అడుగులు ఎంటకున్నది. ఇది నాకు మంచిగా పోతుంది కానీ జర పక్కగా ఉన్నది. జర కావరం అట్లా. సరే మరి మ్యాథ్ ఏం తక్కువ పెట్టాం, దానికంటే ఒక మీద ఎక్కువనే ఏమంటారు, ఒక పిడికిడ ఎక్కువనే పెడతాం. అంటే 2కి సమానం వేస్తాం అనుకో, అంతే. రైట్ ఉందాం. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.